హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి మూంగ్ దాల్ హల్వా తీసుకొచ్చేసాను. చూడండి, చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్ కూడా. మనం ఈ ప్రాసెస్ చూద్దామా? నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పుని ఒకసారి బాగా కడిగేసుకొని మనం నానబెట్టేసుకోవాలి. చూడండి, బాగా కడుక్కున్న తర్వాత ఒక 3-4 గంటలు ఇలా నానబెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి మిక్సీ చేసుకున్నప్పుడు బాగా మెత్తగా వస్తుంది. చూడండి, 3-4 అవర్స్ నానబెట్టేసుకోవాలి. చూడండి, 4 గంటల తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగానే అయిపోయింది కదండి. పెసరపప్పు మనకు త్వరగానే నానుతుందండి, తర్వాత ప్రాబ్లం లేదు ఇంకా. చూడండి, దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ 1-2 స్పూన్స్ నేను వాటర్ వేస్తున్నాను. అంతకన్నా ఎక్కువ వేద్దండి, మరి మెత్తగా పేస్ట్ అయినా కూడా బాగుండదు. చూడండి, ఈ విధంగా కొంచెం మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం షుగర్ సిరప్ ప్రాసెస్ చూసేద్దామా అండి? ఓకే, చూడండి, ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత చూడండి, నేను అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకున్నానండి. చూడండి, 1 కప్పు పెసరపప్పుకి నేను 1 కప్పు షుగర్ తీసేసుకున్నాను. చూడండి, మీరు ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ 1 కప్పు షుగర్కి నేను సగం కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ వేసేసి మనం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ షుగర్ని మనం కరిగించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ మనం షుగర్ సిరప్ని మనం రెడీ చేసేసుకోవాలి. మొత్తం పంచదార కరిగిపోయింది కదండి. చూడండి, ఇలా బాగా కరిగిన తర్వాత నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసుకుని బాగా మనము 3-4 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇది బాగా మన తీగపాకం అవసరం లేదండి, షుగర్ కరిగిపోతే సరిపోతుంది. జస్ట్ ఇలా బాయిల్ రప్పించేస్తే మనం సరిపోతుందండి. చూడండి, బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి మరిగించేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూడండి, కరిగిపోయింది కదండి మొత్తం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కకు పెట్టేసుకుందామండి ఈ షుగర్ సిరప్ని. చూడండి, పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇదే స్టవ్ పైన మనం వేరే ప్యాన్ తీసుకుంటున్నాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను 1 కప్పు షుగర్కి నేను 1 కప్పు గీ తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను 1/2 కప్ గీ వేస్తున్నాను. ఈ 1/2 కప్ గీలోకి నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. నేను బాదం, జీడిపప్పు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కిస్మిస్, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి, వీటిని బాగా ఈ నెయ్యిలో మనం రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఇవి కూడా వేగిపోయినాయి కదండి. మనం వీటిని పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను 1-2 స్పూన్స్ వరకు నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి, అదే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వేయడం వల్ల మనకి చూడండి హల్వా మనకి టేస్టీగా తగులుతుంది నోటికి. మరీ మెత్తగా ఉండకుండా చిన్న చిన్న పలుకుల్లా ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ పెసరపప్పు మనం మిక్సీ చేసుకున్నాం కదండి, అది వేసేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలని ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. లో ఫ్లేమ్లోనే పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి పెసరపప్పుని కూడా. చూడండి, ఈ విధంగా బాగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, అనుకోండి, ఒక 2 మినిట్స్కి మనకి ఇలా పొడి పొడిగా ఉంటుందండి. దీనిని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ మిక్సర్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి పెసరపప్పు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, మనం కొంచెం కొంచెంగా మనం గీని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ మిక్సర్ని. చూడండి, నేను చెప్పాను కదండి, మిగిలిన 1/2 కప్ని మనం కొంచెం కొంచెం గీ వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, గీ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిపేసుకుని అలా బాగా ఫ్రై చేసుకుంటూ ఇలా
పక్కంది కూడా తీసుకుని బాగా మెత్తగా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇందులోంచి గీ సెపరేట్ అవుతుందండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టైం టేకింగే, 15 to 20 minutes టైం పడుతుంది. అప్పటి వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి, నేను మళ్ళీ కొంచెం గీ వేసుకుంటున్నాను. ఇలానే వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గీ ఎక్కువే పడుతుందండి. ఇక నేను 1 కప్ షుగర్కి 1 కప్ గీ తీసుకున్నాను. ఇది హోమ్మేడ్ గీ, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇంకా అలా చూడండి, బాగా మెత్తబడింది కూడా, మీరు చూస్తున్నారా? ఇలా లో టు మీడియంలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదిగోండి, కొంచెం పెసరపప్పు కలర్ కూడా మారింది కదండి. చూడండి, గీ కూడా మనకి సెపరేట్ అయింది కొంచెం. చూడండి, సాఫ్ట్గా ఉంది కదా. మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పెద్ద టైం పడదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి అంతా రెడీలోనే ఉంది కాబట్టి మిక్చర్. కొంచెం పంచదార పాకం వేసేసి మనం 2 to 3 minutes వరకు మనం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇలా మొత్తం కలిపేసుకుని చూడండి, రెడీ అయిపోయింది కదా. మనకి ఈ ప్రాసెస్లో ఉండగానే మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి మనం ఫ్రై చేసుకున్నవి, అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మనం బాగా వీటిని కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఇది బాగా కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అంతే, మనం ఒక కప్పులోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.